కాబట్టి ఏ దేశం కూడా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే ప్రశ్నే లేదన్నది నేను అనుకుంటాను వర్మ గారు. సార్, ఎవరైతే మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆదిల్ అని చెప్పి ఒక ఆయన చాలామందిని సేవ్ చేశాడట, అతన్ని కూడా పట్టుకుని అతి కిరాతకంగా చంపిన నేపథ్యం. అసలు ఏంటి సార్ వీరి ధోరణి? అదే అన్నాను కదా, ఈ ది రెసిస్టెన్స్ ఫోరం అన్నది కొత్త సంఘటన ఒకటి ఏర్పడింది అక్కడ. ఆ సంఘటన, ఆ ఆర్గనైజేషన్ అన్నది వాళ్ళ యొక్క ఉనికిని చాటి చెప్పాలన్నది ఒకటి ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఈ చర్యలు. ఈవెన్ ఆదిల్ని కూడా పట్టుకొని ఈ విధంగా చేయడం అన్నది అంటే ఒక రకమైన భయాందోళనలోకి తీసుకువెళ్ళి కశ్మీర్ ఏ విధంగా ముందుకు వెళుతోందో ఆర్థికంగా, తర్వాత టూరిజం నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. అంటే పాకిస్తాన్కి ఏమైందంటే ఇక మా ఉనికే లేదా అన్న పరిస్థితి వచ్చింది. ఆర్టికల్ 370 తీసివేయడం కానీ, ఆ తర్వాత ఎన్నికలు జరపడం కానీ, ఆ తర్వాత మళ్ళా కశ్మీర్లో టూరిజం పెరగడం, ఆ తర్వాత పెట్టుబడులు పెరగడం, ఇవన్నీ చూసి పాకిస్తాన్కి ఏమనిపించిందంటే ఇక మన ఉనికికి మన అస్తిత్వానికే పెద్ద ఢోకా ఏర్పడింది అన్న ధోరణిలో ఈ విధమైన వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని ఆధారంగా ఐఎస్ఐ వాళ్ళ మద్దతుతో ఈ విధమైన టెర్రర్ ఆర్గనైజేషన్లు తీసుకురావడం అన్నది చాలా గర్హనీయమైన విషయం. అందుకనే ముఖ్యంగా ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ లో కూడా భారతదేశం తీసుకువెళుతోంది. అది మనం చూడాల్సిన అంశం. ఆ తర్వాత వచ్చేసి సైనిక పరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది కూడా, ఎందుకంటే సమగ్రంగా ఆలోచించి మనం వెళుతున్న ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక విధానాలు వీటన్నిటిని పరిశీలిస్తూ ఏ విధంగా వీటిని మనం నిరోధించాలి, ఖచ్చితంగా ఆ మోడుతోడు జవాబు దేంగే అంటే డెఫినెట్ గా మేము దీనికి సరి అయిన సమాధానం ఇస్తారని ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన బాలాకోట్లో మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనుభవం మనకుంది. ఆ విధమైన అనుభవంతో ఒక దేశానికి ఉపయోగపడే, ఆ విధంగా పాకిస్తాన్కి భయం కలిగించే నిర్ణయాలను ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో తీసుకుంటారని మనం అందరం కూడా ఆశిస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము అందరం కూడా మద్దతు ప్రకటిస్తామన్నది కూడా వాళ్ళు చెప్పిన అంశం. సార్, ఏదైతే ఈ ఉగ్రవాదులు స్థావరాలు ఉంటున్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేశారు అన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యం, బార్డర్లో కూడా భారీగా బలగాలను మోహరించారు. అంటే ఏ నిమిషంలో అన్నా వాళ్ళు అంతు చూసే విధంగా చర్యలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను దుర్మార్గంగా 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న వాళ్ళు చేసిన ఏదైతే